జూన్ 22వ తారీఖు ఆదివారం రోజున మేషరాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు, ఆశ్చర్యపోతారు. జూన్ 22వ తారీఖు ఆదివారం రోజున మేషరాశి వారికి ఏం జరుగుతుంది, ఎందుకు ఎగిరి గంతేస్తారు? మేషరాశి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం. మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి. వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులని అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణిస్తారు. అంటే వీరికి కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ రాశి అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది కనుక మేషరాశి వారిని కాస్త కోపిష్టి వారిలాగా, మొండి వ్యక్తులలాగా కూడా పరిగణిస్తూ ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎంత కోపం ఉంటుందో అంత సహనము ఉంటుంది. మంచి ఎంత ఉంటుందో చెడు అంతే ఉంటుంది. రెండూ కూడా సమపాలలో ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్ట కూడా అదే విధంగా ఉంటుంది. కానీ వీరు చాలా గట్టి పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు, చాలా గట్టికులు అని చెప్పుకోవచ్చు. ఎంత గట్టి పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు అంటే ఒకసారి వీరి మనస్సులో కానీ వీరి యొక్క నోట్ల నుండి కానీ ఏదైనా మాట వచ్చినా, ఏదైనా సాధించాలి అని మాట వరుసకి వచ్చినా ఖచ్చితంగా 1000కి 1000% అది సాధించే అంతవరకు కూడా నిద్రపోనటువంటి వ్యక్తులు, చాలా మంచి పట్టుదలతో ముందుకు సాగిపోయేటటువంటి వ్యక్తులు మేషరాశిలో జన్మించిన వ్యక్తులు. వీరు జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వీరికి వచ్చినటువంటి అంటే ఏదైనా ఒక అవకాశాన్ని వదులుకోరు. అలానే ఏదైనా సాధించాలి అని మనస్సులో వస్తే సాధించే అంతవరకు కూడా వదిలిపెట్టరు. అలాంటి ఒక మంచి పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు. ఈ సమయంలో వీరికి వినూత్నమైనటువంటి అవకాశాలు ఎక్కువగా కలిసి వస్తాయి. అలానే వీరికి సాహసోపేతమైనటువంటి పనులు కలిసి వస్తాయి. వీరికి ఒక కొత్త నూతన బంధువు వీరి ఇంట్లోకి రావటం వల్ల చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. సమయం అనేది తెలియకుండానే వీరు సమయాన్ని గడుపుతూ ఉంటారు. దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇదివరకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి ఆస్తికి సంబంధించినటువంటి పేపర్స్ కానీ, ఏవైనా ఆస్తి వివరాలను కానీ అందుకుంటారు. అలానే అందులో విజయాన్ని కూడా పొందుతారు. నూతన వస్త్ర వాహనాలను కొనే యోగం ఈ సమయంలో అయితే మేషరాశి వారికి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రాదు అనుకున్నటువంటి ఒక ఉద్యోగం రావటం వల్ల వీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. వీరి యొక్క ఆనందానికి అవధులు అనేవి లేవు అని చెప్పుకోవచ్చు. ఇలా మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సమస్యలు తొలగిపోయి ఆటంకాల నుండి విముక్తిని పొంది, దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని పొంది ఇక సంతోషంగా ఉంటారు. వీరికి జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకు అంటే ఉద్యోగం రాదు అనుకున్నది 100% రావటం వల్ల ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి ఏం జరుగుతుంది ఏంటి అనేటటువంటి అంశాలను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.